గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ట్రేడింగ్ పాయింట్ తెలుగు ఆన్లైన్ వెబినార్. ఈరోజు మన టాపిక్ అవుతుంది ఆప్షన్ చైన్ అనాలిసిస్. వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యూట్ చేసుకోండి, లేదంటే నేనే అందరినీ మ్యూట్ చేయాల్సి వస్తుంది. టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మరలా మిమ్మల్ని ఆన్ చేయడం వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆప్షన్ చైన్ అంటే ఏంటి? ఆప్షన్ చైన్ అంటే నార్మల్గా లెఫ్ట్ సైడ్ ఉన్నవి కాల్స్, రైట్ సైడ్ ఉన్నవి పుట్స్, మనకు జనరల్గా తెలిసినటువంటి చైన్ ఇది. ఇందులో ఏం జరుగుతుంది, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎన్ని కాంట్రాక్ట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి, ఎగ్జిట్ అవుతున్నాయి మనకు తెలుస్తుంది. ఉదాహరణకి కాంట్రాక్ట్స్ అంటే ఏంటి అంటే, కాంట్రాక్ట్స్ అంటే ఒక సెల్లింగ్ పొజిషన్ సెల్లర్ ఏం చేస్తాడంటే ఎక్స్చేంజ్తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు. అది ఎక్కడ 24,300, 350, 400, 450 వాళ్ళ ఇష్టం. నాకు ఈ చోట కావాలి, ఇక్కడ 543 ఉంది కదా, నాకు ఇక్కడ నాకు ఒక కాంట్రాక్ట్ కావాలని 1 లాట్ యాడ్ చేసుకుంటాడు. 1 లాట్కి ఎంత తీసుకుంటాడో 68,000 సంథింగ్ ఒకటి తీసుకుంటాడు ఫర్ లాట్కి. అలా ఎన్ని లాట్లు యాడ్ చేసుకున్నారంటే ఇక్కడ చూడండి, 24,350 దగ్గర 543లో 17,281 లాట్స్ ఉన్నాయి. ఓకే, అవి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఏం జరిగింది, అందులో నుండి 2,596 క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యారు. ఎందుకు ఎగ్జిట్ అయ్యారు? ఈ ఎగ్జిట్ అయినటువంటి క్వాంటిటీ ఏదైతే ఉందో ఇది చేంజ్ ఇన్ ఓఏలో చూపిస్తుంది. ఇది టోటల్గా ఆ ఎక్స్పైరీ. ఏ ఎక్స్పైరీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ టైం మనం చూసింది ఏంటి, ఒక్క నిమిషం ఓకేనా, మళ్ళీ చూపిస్తాను మీకు. దీని ఎక్స్పైరీ చూడండి, ఇక్కడ ఆగస్ట్ 4th అండి ఇది. ఓకే, మనకు బిఫోర్గా ఉన్నటువంటి దానికి దీనికి ఇక్కడ చూడండి డేట్స్ ఉంటాయి. 3 monthsకి సంబంధించినటువంటివి డేటా మనకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఆగస్ట్ మంత్కి సంబంధించినటువంటి ఎక్స్పైరీ, ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, మరి డిసెంబర్, జనవరి ఇవన్నీ ఉన్నాయి కదంటే వీటిలో కూడా కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకుని ఉంటారు, కానీ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత ఉందో, 557 ఉన్నారు, 584 లాట్సే ఉన్నాయి. అంటే దూరంగా వెళ్ళి వాళ్ళు దీన్ని ఏమంటారు అంటే లాంగ్కి వెళ్ళి ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అనమాట. క్వార్టర్లీ, ఇయర్లీ, 6 monthsకి వాళ్ళు యాడ్ చేసుకునేటువంటి కాంట్రాక్ట్స్ ఇవి. సో మ్యాక్సిమం మనం ఏంటంటే 3 months వరకు చూడాలి, అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లాస్ట్ వరకు చూడాలి. ఈ అక్టోబర్ లాస్ట్ వరకు మనకు కొంత కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి, ఎక్కడైనా ఎవరైనా బై చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఆటంకం లేదు. అయితే రీసెంట్ ఆగస్టు 1లోకి మనం చూసినట్లయితే, ఆగస్టు 1లో చూడండి మనకు మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది. ఆగస్టు 1లో మీకు చూపిస్తాను చూడండి ఒక్కసారి. ఆగస్టు 1లో మార్కెట్ స్టార్ట్ అయింది ఎక్కడ మీకు, ఇది చూడండి. మార్కెట్ అనేది ఓపెనింగ్ ఎక్కడ జరిగింది, క్లోజింగ్ ఎక్కడ జరిగింది, హై ఎక్కడ జరిగింది, 423 దగ్గర ఓపెనింగ్ జరిగింది. 24,423 దగ్గర ఓపెనింగ్ జరిగి 24,861 వరకు వెళ్ళింది. ఓకే, హైకి. అయితే క్లోజ్ అవ్వడం ఎక్కడ, లో అవుతుంది 410, హై అవుతుంది మీకు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ కనబడుతుంది. లో ఎంత 410, హై అవుతుంది 834, అప్రాక్సిమేట్లీ 428.75, అంటే 1.76% పెరిగింది. ఇది 1 day టైం ఫ్రేమ్లో మీకు చెప్పేది. అంటే మనకు స్టార్ట్ అయినటువంటి లో ఎక్కడిది, లో స్టార్ట్ అయింది ఎక్కడండి, ఇది 410, 24,410. ఫర్ ఎగ్జాంపుల్ 24,410 అంటే ఎంత, 24,410 ఎడ్దామని లాస్ట్ క్లోజింగ్ సెషన్లో మనకి మార్కెట్ స్టార్ట్ అయింది ఎక్కడండి, 24,400 దగ్గర ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు మనకు సాధారణ ప్రీమియం ఎంత ఉన్నది అని మనం ఆలోచిస్తే, ఇక్కడ 500 అని ఉంది కదా, యాక్చువల్లీ ఇది 500 కాదు, ఆ ఒక్కరోజు 340 పాయింట్లు యాడ్ అయ్యి ఇందులో, అంటే 500లో నుంచి 340 పాయింట్లు మైనస్ చేసేస్తే 160 పాయింట్లు, అంటే 24,400 దగ్గర మనకు మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఇక్కడ ఎంత ఉండేదండి, 160 రూపాయలు ఉండేది, ఇక్కడ 160 రూపీస్ ఉండేది. ఈ 160 రూపీస్ దగ్గర జనాలు ఏం చేశారంటే 62,108 ప్లస్ 45,000, అంటే అప్రాక్సిమేట్లీ నేను 1,00,000 వేసుకుంటున్నాను. ఓకేనా, 1,00,000 కాంట్రాక్ట్స్, సెల్లింగ్ కాంట్రాక్ట్స్ అనేవి ఇక్కడ బిల్డ్ చేసుకున్నారు. 1,00,000 కాంట్రాక్ట్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో, ఆప్షన్ చైన్లో ఇటుపక్క కిందకి రావడము, అంటే ఇలా కిందకి యారో సింబల్ కిందకి వేసానంటే కాల్ సైడ్ పైకి వెళ్తుందని అర్థం, ఇక్కడ యారో సింబల్ పైకి వేసానంటే మార్కెట్ పడుతుందని అర్థం. క్లియర్? సో ఇక్కడ జరిగినటువంటిది ఏంటి, ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే 2,400, 2,450, 24,450, 24,500, 550, 600, 650, 700, 750, 800, 850కి వచ్చి క్లోజ్ అయింది.
850కి వచ్చి క్లోజ్ అయ్యేసరికి మరి ఇంతవరకు ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు, కాల్ సెల్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఎంత లాస్ వస్తుంది? 340 పాయింట్లు లాస్ వస్తుంది. ఇది ఇన్ని పాయింట్లు వాళ్ళకి లాస్ వస్తుంది. ఒకవేళ ఇదే ప్లేస్లో పుట్టి సెల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చూడండి, పుట్టి సెల్ చేసిన వాళ్ళలో నార్మల్గా ఒక 1 lakh కాంట్రాక్ట్స్ ఉంటే ఈ 1 lakh కాంట్రాక్ట్స్తో ఇంకొక 87,000 యాడ్ అయ్యి లాస్ట్కి 1,88,000 దగ్గర మనకి ఇది డే ఎండింగ్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ వీళ్ళు ఎంతలో తీసుకున్నారు? 129 ప్లస్ 23, 129 ప్లస్ 23 కలిపితే ఎంత అయింది? 2, 1, 5, 1, 152 ఉండేది. ఈ 152 దగ్గర వీళ్ళు ఏం చేశారంటే పుట్టిని సెల్ చేశారు. పుట్టిని ఏం చేశారంటే సెల్ చేశారు. అప్పుడు ఏటీఎంఏ ఉంది. ఏటీఎంలో పుట్టి సెల్ చేస్తే వాళ్ళకి ఎన్ని పాయింట్లు వచ్చింది? 129 పాయింట్లు. ఏదైతే మైనస్ ఉందో ఇన్ని పాయింట్లు వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. అచ్చా, పుట్ సైడు పుట్టి సెల్ చేసిన వాళ్ళకి 129 పాయింట్లు ప్లస్ అయితే ప్రాఫిట్ వస్తే, అదే చోట 24,400 ఎవరైతే కాల్ని సెల్ చేశారో వాళ్ళకి వచ్చిన లాస్ అంతా 340 పాయింట్లు లాస్ మైనస్ అయింది వాళ్ళకి. సిస్టమ్ అర్థం చేసుకోండి. మనకి ఆప్షన్ చైన్లో ఎప్పుడూ కూడా సెల్లింగ్ సైడ్ కాంట్రాక్ట్స్ మనకి డిస్ప్లే అవుతాయండి. సెల్ సైడు ఇక్కడ కూడా ఇవన్నీ ఏంటి, ఈ కాంట్రాక్ట్స్ అన్నీ ఏంటి, ఈ వీక్ అంతా ఎంత ఉంది, ఈ చేంజ్ ఇన్ ఓఐలో ఏదైతే ఉందో ఇది ఆ డేలో ఏముందో తెలియజేసేటువంటి కాంట్రాక్ట్స్. ఫస్ట్ ఓఏ ఏంటిది? ఇది వీక్లీ అంటే రీసెంట్ ఎక్స్పైరీ. సెకండ్ చేంజ్ ఇన్ ఓఏ ఏదైతే ఉందో అది ఆ రోజు డే, ఆ డేలో ఏదైతే యాడ్ అయ్యిందో, ఏదైతే మైనస్. ఇక్కడ చూడండి, ఇక్కడ 17 ఎగ్జిట్ అయ్యాయి, ఇక్కడ 156 ఎగ్జిట్ అయ్యాయి, ఇక్కడ 142 ఎగ్జిట్ అయ్యాయి, 92, 93, 193, 171, ఇక్కడ ఒక 7,000, ఇక్కడ ఒక 1,400, ఇక్కడ ఒక 8,000, ఇక్కడ ఒక 15,000, ఇక్కడ ఒక 45,000, ఇక్కడ ఒక 23,000, ఇక్కడ ఒక 14,000, ఇక్కడ ఒక 27,000 ప్లస్ అయింది. ఇక్కడ వరకు ఎగ్జిట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే ఎందుకు ప్లస్ చేసుకుంటున్నారు? మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చినప్పుడు వీళ్ళకి డికే అనేది యాడ్ అవుతుందని, డికే కోసం వీళ్ళు ఏం చేసుకుంటున్నారండి? డికే కానీ లేదంటే మరలా మార్కెట్ కిందకి రావచ్చేమో అనేటువంటి ఆలోచనతో వీళ్ళు యాడ్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా మీరు చూడండి, ఓటీఎంస్లో కూడా ఇక్కడ కాంట్రాక్ట్స్ అనేవి యాడ్ అవుతూ వెళ్తున్నాయి. ఎందుకంటే మార్కెట్ పెరిగింది కదా, ఇక్కడ కొంచెం హోల్డ్ అయినా సరే మనకి ప్రాఫిట్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుందని. బట్ అదే ఓటీఎంస్లో ఇక్కడ చూడండి, అదే ఓటీఎంస్ దగ్గర ఇక్కడ చూడండి, ఎవరైతే సెల్ చేశారో వాళ్ళకి ఇక్కడ పరిస్థితి ఏంటండి? 428 పాయింట్లు మైనస్ అయిపోయి ఎంత మిగిలింది? 268 పాయింట్లు మిగిలింది. అంటే ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకి, పుట్ సెల్ చేసిన వాళ్ళకి 428 పాయింట్లు ప్లస్ అయింది వీళ్ళకి. అదే ఇటు సైడ్ చూడండి, 53 పాయింట్లు వాళ్ళకి ఎంత? ఇది 25 లెక్క, వీళ్ళకి 39 పాయింట్లు లాస్ అయింది. ఎందుకు? దీన్ని నేను మరి ఇక్కడ ప్లస్ ఉంది కదండి, గ్రీన్లో ఉంది కదండి, అంటే గ్రీన్లో ఎన్ని పాయింట్లు అయితే యాడ్ అవుతుందో, అంటే ఇది నార్మల్గానే 25,100 ఎంత ఉండేది? 5 ఉండేది ఇక్కడ. బట్ 5 కాస్త ఎంత అయిపోయిందండి? 44 అయిపోయింది. 5 రూపీస్ ప్రీమియం ఎంత అయిపోయింది? డే ఎండ్కి 44 అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉండేది ప్రీమియం? అప్రాక్సిమేట్లీ 15 రూపాయలు ఉండేది, ఇంకెంత అయిపోయిందండి? 107 రూపాయలు అయిపోయింది ప్రీమియం. సో ఏదైతే పెరిగిందో ఇది బయ్యర్స్కి ప్రాఫిటే, బట్ సెల్లర్స్కి ఇది ఏమవుతుంది? ఇది లాస్ అవుతుంది. ఏదైతే పడిందో ఇది సెల్లర్స్కి ప్రాఫిటే, సెల్లర్స్కి ప్రాఫిట్, బయ్యర్స్కి ఇది లాస్. ఇక్కడ బయ్యర్స్కి ప్రాఫిట్, సెల్లర్స్కి లాసు. ఇక్కడికి వచ్చేసరికి సెల్లర్స్కి లాసు, సెల్లర్స్కి ప్రాఫిట్, బయ్యర్స్కి లాసు. గమనించండి, మార్కెట్ పైకి వెళ్తుంది, దీన్ని జర్నీ ఎటు ఉంది? అప్ సైడ్ ఉంది. అప్ సైడ్ జర్నీ వెళ్తున్నప్పుడు కాల్ సైడ్ ఎవరైతే సెల్ చేశారో వారికి లాస్ వస్తుంది, పుట్ సైడ్ ఎవరైతే సెల్ చేశారో వాళ్ళకి, పుట్ సెల్ చేసిన వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఇది గమనించండి, ఓకేనా? ఇది ఆప్షన్ చైన్లో. ఓకే, ఇక ఓవరాల్గా ఈ వీక్లో ఈ రోజంతా కూడా ఈ ఆప్షన్ చైన్ ఎలా ఉందో చూడాలంటే మనం కిందకు వచ్చేయాలి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఇక్కడ 29,11,286 కనబడుతుంది. ఇక్కడ ఎంత కనబడుతుందండి? 37,29,432 కనబడుతుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 8 లక్షలు ఉందండి. 8 lakhs వరకు అప్రాక్సిమేట్గా ఉంది. 8 lakhs ఇటుపక్క ఎక్కువ ఉంది, ఇటుపక్క ఎక్కువ ఉంది, ఇటుపక్క తక్కువ ఉంది. ఓకే, అంటే ఓవరాల్ కాంట్రాక్ట్స్లో ఎక్కువ శాతము ఎటు వెళతాది అని వాళ్ళు గెస్తుందంటే పుట్టు సెల్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పుట్టు ఎందుకు సెల్ చేశారు అంటే మార్కెట్ పైకి వెళ్తుందని. ఓకేనా? మార్కెట్ ఎక్కడికి వెళ్తుందని? పైకి వెళ్తుందని.
అదే కాల్ బై చేసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, మార్కెట్ కిందకి వెళ్తుందని. ఆప్షన్ చైన్లో ఇలాగే రివర్స్లోనే చూడాలి మనం, ఓకేనా. ఎందుకంటే 25,650, 25,700, 750, 800, 850 చూడండి కిందకు వచ్చే కొద్ది పెరుగుతుంది, ఓకేనా. అది ఇటు చూసామనుకోండి 600, 550, 500, 450 కిందకి వెళ్ళే కొద్ది తగ్గుతుంది. అందుకే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కాంట్రాక్ట్స్ చూడండి, ఇక్కడ కాంట్రాక్ట్స్ చూడండి. ఇప్పుడు దీనిని బట్టి మనకు ఏమర్థం అవ్వాలి అంటే ఎప్పుడైనా సరే పుట్ సైడు కాల్ సైడు ఈ రెండింటిలో ఉన్నటువంటి డిఫరెన్స్ని మీరు గమనించుకున్నారనుకో మార్కెట్ ఎటు వెళ్తుందో మేజర్గా మీకు అర్థమైపోద్ది. సపోజ్ ఇక్కడ ఎంత ఉంది, అప్రాక్సిమేట్లీ 29 లక్షలు ఉంది, ఓకేనా. ఇక్కడ ఎంత ఉంది, అప్రాక్సిమేట్లీగా 37 లక్షలు ఉంది. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఒక 8 లక్షలు ఉందండి. ఎంత ఉందండి, రెండింటికి మధ్య డిఫరెన్స్ 8 lakhs ఉంది. సో 8 lakhsలో మీకు పుట్ సైడ్ ఎక్కువ ఉంది, కాల్ సైడ్ తక్కువ ఉంది. పుట్ సైడ్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి, పుట్ సైడ్ 8 లక్షల మంది ఎక్కువ సెల్ చేశారని అర్థం. అంటే ఎందుకు సెల్ చేశారు, 8 లక్షల మంది మార్కెట్ని పైకి తోస్తున్నారు, మార్కెట్ పైకి వెళ్తుందని కదా. 8 లక్షల మంది మార్కెట్ని పైకి పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అంటే వీళ్ళకంటే వీళ్ళు 8 లక్షల మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి మార్కెట్ని పైకి వెళ్ళారు. అంటే సింపుల్గా మీకు అర్థం అవ్వడానికి ఏంటంటే, మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ప్రతిరోజు దీన్ని చూడండి, ప్రతి 10 నిమిషాలుగా పావుగంటకు ఒకసారి చూడండి. ఎటుపక్క అయితే ఎక్కువ ఉంటుందో మార్కెట్ దానికి ఆపోజిట్లో వెళ్తుంది. ఇప్పుడు 29 lakhs ఉంది కదా, మార్కెట్ అనేది అప్ సైడ్కి వచ్చింది. అదే ఇక్కడ మీకు 29 lakhs ఉండి ఇక్కడ మీకు 37 lakhs ఉందనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్కి పడిపోండి. ఎటుపక్క అయితే కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉంటాయో అటుపక్క మార్కెట్ వెళ్ళదు. పుట్ సైడ్ ఎక్కువ కాంట్రాక్ట్స్ ఉన్నాయంటే పుట్ సైడ్ వెళ్ళదు, కాల్ సైడ్ వెళ్తుందని అర్థం. అదే కాల్ సైడ్ ఎక్కువ కాంట్రాక్ట్స్ ఉన్నాయంటే పుట్ సైడ్ వెళ్తుందని అర్థం. ఇంకా మీకు వేరే ఇండెక్స్లో ఏదైనా చూపిస్తానండి. యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అంతా కూడా పాజిటివ్ కాబట్టి మేబీ మీకు మనకు దొరకకపోవచ్చు కాంట్రాక్ట్స్. ఓవరాల్ కాంట్రాక్ట్స్ 87,046 ఇది కూడా అలాగే ఏడుస్తుంది, ఓకే. ఓవరాల్గా మనకి మార్కెట్ అంతా పాజిటివ్ కాబట్టి మనకు నెగిటివ్ సైడ్ ఉన్నవి మనకు కనబడకపోవచ్చు దగ్గరగా. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూడండి 5,50,000 మిడ్ క్యాప్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ 5,57,000 ఉంది, ఇక్కడ 4,57,000 ఉంది. సో పెద్ద డిఫరెన్స్ లేదు. అందుకని ఫిన్ నిఫ్టీ యొక్క చేంజెస్ కూడా ఎంత ఉన్నాయి చూడండి, పెద్ద డిఫరెన్స్ లేకపోయేసరికి ఫిన్ నిఫ్టీ చేంజెస్ ఎంత ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఫిన్ నిఫ్టీ 1.16%, అదే నిఫ్టీ చూడండి 1.76, ఓకే 1.76 చేంజెస్ వచ్చింది. అదే మీకు ఫైనాన్స్ సర్వీస్ అంటే ఫిన్ నిఫ్టీలో అయితే 1.16% మీకు చేంజ్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో కేవలము 0.8% మాత్రమే చేంజ్ అనేది వచ్చింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చేంజ్ చూద్దాం. అంటే నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం అనేది ఎక్కువ రావాలి. ఉదాహరణకి ఓవరాల్గా ఓఏ చూడండి, ఇక్కడ 27 లక్షలు 26,000 ఉంది, ఇక్కడ 23 లక్షలు ఉంది. అంటే పెద్ద చేంజెస్ అనేది లేదు. ఇందాక మనం చూసాం కదా నిఫ్టీలో ఎంత చేంజెస్ ఉంది, మనకి 8 lakhs చేంజెస్ ఉంది. ఎంత ఉందండి, 8 lakhs చేంజెస్ ఉంది. బట్ ఇక్కడ చూడండి 27, 23 చిల్లర వదిలేయండి, ఓకేనా. 27, 23 అంటే అప్రాక్సిమేట్లీ 4 lakhs ఉంది. సో అందుకే నిఫ్టీలో అంత మూమెంట్ వచ్చినందుకు బ్యాంక్ నిఫ్టీలో ఎంత మూమెంట్ రావాలి, నిఫ్టీలో ఒక పాయింట్ మూవ్ అయిందంటే బ్యాంక్ నిఫ్టీలో 2.5 points మూవ్ అవుతుందండి. నిఫ్టీ ఒక పాయింట్, బ్యాంక్ నిఫ్టీలో 2.5% మూవ్ అవ్వాలి. అంటే నిఫ్టీలో 10 పాయింట్లు వెళ్ళిందంటే బ్యాంక్ నిఫ్టీలో మీకు అక్కడ 25 పాయింట్లు మూమెంట్ అనేది వస్తుంది, ఎందుకంటే దాని ఇండెక్స్ పెద్దది. సో ఆ లెక్కను మీరు చూసుకున్న 8 lakhs మీకు చేంజెస్ ఉండి మీకు బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిందనుకోండి 8 lakhs చేంజెస్లో అప్రాక్సిమేట్లీ 1.8% వెళ్ళింది. ఆ లెక్కను చూసినప్పుడు నిఫ్టీతో పరిగెట్టినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎంతవరకు పరిగెట్టాలి, 2.5% అయినా అట్లీస్ట్, లేదా ఒక 2% అయినా సరే బ్యాంక్ నిఫ్టీ పరిగెట్టి ఉండాలి. అంటే ఒక 1000 నుంచి 1,100 పాయింట్ల వరకు మీకు బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం అనేది వచ్చి ఉండాలి. కానీ అలా రాలేదు, కనబడుతుందా. కానీ అంటే ఓఏ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. 500 పాయింట్లు 407 పాయింట్లు మ్యాక్సిమం మూమెంట్ ఇచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీనే ఎక్కువ పాయింట్లు మూమెంట్ ఇచ్చింది. సో ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం వీక్గా ఉంది. నార్మల్గా రెండు కూడా ఒకే స్టాక్స్ మీద మూమెంట్ వచ్చింది అనుకోండి, నిఫ్టీలో 400 పాయింట్లు వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ మినిమం 12 నుంచి 1,400 పాయింట్లు వచ్చేస్తుంది మూమెంట్. అయితే ఉదాహరణకు చూడండి, నిఫ్టీలో 428 పాయింట్లు మూమెంట్ వచ్చేసరికి సెన్సెక్స్ ఎంత వచ్చిందండి, ఇది 1.76, ఇది 1.6, సెన్సెక్స్లో 1,300 పాయింట్లు మూమెంట్ వచ్చింది. మీకు పాయింట్ అర్థమైంది. ఇప్పుడు
అప్రాక్సిమేట్లీగా 1.6 1.76 అంటే అదే నిఫ్టీ వెళ్ళినట్టుగానే సెన్సెక్స్ కూడా కొంత మూమెంట్ వచ్చి ఉంటే ఇది అప్రాక్సిమేట్లీ 1400 పాయింట్లు దాటేసి ఉండాలి. 1400 పాయింట్లు అప్రాక్సిమేట్లీ మీకు మూమెంట్ అనేది ఉండాలి. అదే 1.76 వెళ్తే, అదే 1.76 బ్యాంక్ నిఫ్టీ వెళ్తే గమనించండి 51,295 దగ్గర నుంచి ఇది 52,000 వరకు దగ్గర అప్రాక్సిమేట్లీ వెళ్ళిపోయింది. సో ఇదంతా మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆప్షన్ చైన్ ఓన్లీ. ఈ ఆప్షన్ చైన్లో ఉన్నటువంటి డేటాను మనం చూసుకోవాలి. ఓకేనండి, ఆప్షన్ చైన్ డేటాను చూసుకోవాలి. ఈ ఆప్షన్ చైన్ డేటా కూడా మీరు చూడండి పీసీఆర్ రేషియో, దీని ఏమంటారండి పీసీఆర్ రేషియో అంటారు, పుట్ కాల్ రేషియో అంటారు. ఈ పుట్ కాల్ రేషియో అనేటువంటి దానికి వాట్ ఈజ్ పీసీఆర్ రేషియో ఇక్కడ చూడండి. ఏ టూల్ దట్ ద స్టాక్ మార్కెట్ అండర్స్టాండ్ హౌ ఇన్వెస్టర్స్ ఫీల్ అబౌట్ ద స్టాక్ ఆర్ మార్కెట్స్ ఫ్యూచర్. అంటే పీసీఆర్ రేషియోను బట్టి మార్కెట్ ఎటు వెళుతుంది, ఎలా ఉంటుంది అనేటువంటి దానిని డిసైడ్ చేస్తుంది. అంటే మార్కెట్లో బుల్లిష్ ఉంటుందా, బేరిష్నెస్ ఉంటుందా. ఓకే, మార్కెట్ బుల్లిష్గా ఉంటే పీసీఆర్ రేషియో ఎంత ఉండాలి, మార్కెట్ బేరిష్గా ఉంటే మార్కెట్లో పీసీఆర్ రేషియో ఎంత ఉండాలి. సపోజ్ పీసీఆర్ రేషియో 1 ఉందనుకోండి, అంటే బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు, సెల్లర్స్ కూడా అంతే మంది ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. సపోజు మనకి 1% కన్నా తక్కువ ఉందనుకోండి, బేరిష్ సైడ్ ఎక్కువ మనకి మూమెంటం ఉండడానికి ఛాన్స్ ఉందని అర్థం. అదే మనకి పీసీఆర్ రేషియో ఎక్కువ ఉందనుకోండి అంటే 1% కంటే ఎక్కువ ఉందనుకోండి, మార్కెట్ బుల్లిష్ ఉండడానికి ఛాన్స్ ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద నార్మల్ పీసీఆర్ రేషియో. ఒక యావరేజ్ పీసీఆర్ రేషియో 0.7% ఈక్విటీ ఆప్షన్స్ అట. మరి నార్మల్గా అయితే 1% మనకి ఇండెక్స్కి మనం చూడాలి. అర్థమవుతుందండి. ఇప్పుడు పీసీఆర్ రేషియో అంటే ఏదైతే మనము దీనిలో చూస్తున్నామో దీనిని ఓకేనండి, దీనిని మీరు దీనిని మీరు డివైడ్ చేసుకొని చూసుకుంటే మీకు వచ్చేటువంటి రేషియో ఏదైతే ఉందో అదే మీకు పీసీఆర్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీకు చూడండి ఇప్పుడు 37,29,000 29,11,000 క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తున్నాను నేను. క్యాల్కులేటర్ ఓపెన్ చేసి మీకు పీసీఆర్ రేషియో ఎలా క్యాల్కులేట్ అవుతుందో చూడండి. ఇక్కడ ఎంత ఉందండి, 37,29,432 డివైడెడ్ బై 29,11,286 ఈక్వల్ 1.28 ఉంది పీసీఆర్ రేషియో. ఎంత ఉందండి ఇది 1.28 ఉంది. సపోజ్ అలాగే ఉందా యావరేజ్గా మనం చూద్దాం. ఓకేనా, 1.28 ఉంది అంటే పుట్టు ఏదైతే ఉందో ఈ పుట్టుతో కాల్ సైడ్ ఉన్నదాన్ని డివైడ్ చేయాలి ఇప్పుడు కూడా, అంటే భాగించాలి. అలా భాగించగా వచ్చినటువంటి డేటా నెగిటివా పాజిటివ్ అంది మనం చూసుకోవాలి. ఇదే పీసీఆర్ రేషియోని మనం ఏం చేద్దామంటే సెన్సిబుల్లో కూడా మనం చూద్దాం. 1.28 అంటే అప్రాక్సిమేట్లీ 1.3% అండి. ఓకేనండి, 1.3%. సో ఈ పీసీఆర్ రేషియో ఈ వీక్కి 1.28% ఉందంటే అప్రాక్సిమేట్లీ ఎంత ఉందండి ఇది ఇక్కడ చూడండి, కనబడుతుందా మీకు, ఇది 1.3 అంటే 1.28 అంటే మనకు అప్రాక్సిమేట్లీ 1.3తో ఈక్వల్ అండి. మనము టోటల్ డేటాను చూసినప్పుడు 1.28 వచ్చింది. ఇదేంటంటే ఈ 28 29 అని పెద్దగా ఒక్కొక్కసారి చేంజ్ చేస్తారు, అందుకే యావరేజ్గా ఎంత ఉందండి 1.3 ఉంది. సారీ 1.3 ఉంది, 1:3 కదా, 1.3 ఉంది. అంటే ఇదేముంది బుల్లిష్ అనేది మనం చూడాలి ఇక్కడ. ఓకేనండి, బుల్లిష్. ఈ బుల్లిష్నెస్ను మనం ఎప్పుడైతే మనం చూస్తున్నామో 1.3 అబౌవ్కి 1.4 1.5 ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, మార్కెట్ ఓవర్ బాట్లో ఉందని అర్థం. ఓవర్ బాట్ అంటే ఓవర్గా మార్కెట్ని ఏం చేశారు ఓవర్గా కొనేశారు, ఎక్కువ కొనేశారు కాబట్టి అందరూ కొనుక్కుంటూ పోతే సెల్లర్స్ ఉండాలి కదా. కాబట్టి కొన్నవాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ప్రాఫిట్ ఎప్పుడైతే వాళ్ళు బుక్ చేసుకుంటారో అప్పుడు మార్కెట్ ఏమవుతుందంటే కొంత కరెక్షన్ కిందకి పడతా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ పీసీఆర్ రేషియో 0.5 0.6 0.7కి వచ్చింది అనుకోండి అండి, ఎప్పుడైతే 0.6 0.5కి వచ్చేసింది అనుకోండి ఓవర్ సోల్ అంటారు. దీన్ని ఏమంటారండి, దీన్ని ఓవర్ సోల్ జోన్. ఈ ఓవర్ సోల్లో జోన్లోకి వచ్చేసింది అనుకోండి మార్కెట్, అక్కడ ఏం చేయాలంటే మనం ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ బాగా అందరూ కూడా సెల్ చేశారు కాబట్టి ఇక్కడ బయ్యింగ్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంది అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఓవర్ సోల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే
బాగా ఓవర్ సోల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనము ఫ్యూచర్ని మనం బై చేసుకున్నాం అనుకోండి, మార్కెట్లో మంచి మూమెంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓవర్ బాడ్ జోన్కి వచ్చేసింది అనుకోండి 1.5 1.4 వరకు ఇలా ఓవర్ బాడ్ జోన్కి వస్తుంది అనుకోండి, అక్కడ మనం ఫ్యూచర్ని సెల్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకు ఒక 500-600 పాయింట్ల వరకు మార్కెట్ కరెక్షన్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇది మనకు ఓవరాల్గా డేటా అండి. ఇప్పుడు ఈ పీసీఆర్ డేటా చూడండి, ఏ వీక్ ఆ వీక్ చేంజ్ అవుద్ది. ఆగస్టు 1 అనుకోండి 1.3 ఉంది, నెక్స్ట్ వీక్ ఎంత ఉంది 1.2 ఉంది, తర్వాత వీక్ కూడా 1.3 ఉంది, తర్వాత వీక్ 1.1 ఉంది, లాస్ట్కి వెళ్ళేసరికి 1.4 వస్తుంది. మనం చూద్దాం ఆగస్టు 22 ఎంత ఉందండి, ఇది 1.1 ఉంది. ఆగస్టు 22 నిఫ్టీ ఆగస్టు 22 ఇది. నిఫ్టీ ఆగస్టు 22లో మనకు ఎంత చూపించింది 1.1. చూడండి క్యాల్కులేటర్కి వెళ్తున్నాను మళ్ళీ నేను. ఓకే, ఇక్కడ చూడండి 5,922 డివైడెడ్ బై 5,416. 5,416 ఈక్వల్ ఎంత ఉందండి 1.09. 1.09 ఇట్స్ అప్రాక్సిమేట్లీ 0.93. ఇట్ అప్రాక్సిమేట్లీ 1.1. సరిపోయిందా 1.1 ఎగ్జాక్ట్లీ. ఓకే, చాలాసేపు నుంచి మీ నోర్లు కట్టేశాను. ఓకే, సరిపోయిందండి ఇక్కడ 1.1% ఎగ్జాక్ట్లీ సరిపోయిందండి. ఇది మనకు పీసీఆర్ రేషియో అంటారు. దీన్ని అర్థమవుతుందా మీకు? ఇంతవరకు మీకు లైన్ క్లియర్ కదా ఆప్షన్ చైన్ ఎలా అనాలిసిస్ చేయాలని. ఇప్పుడు ఇంకొంచెం డీప్ అనాలిసిస్కి వెళ్దాం మనం. ఆప్షన్ చైన్లో రీసెంట్ వీక్లో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, మనం ఎక్కువగా మనం చూడాల్సింది ఏంటంటే మ్యాక్సిమం ఓఐ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు చూడండి కాల్ సైడ్ మనం చూద్దామండి. కాల్ సైడ్ మ్యాక్సిమం ఓఐ ఎక్కడుంది, ఇక్కడుంది, 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 మరలా ఇక్కడుంది. అంటే 25,500 దగ్గర ఎక్కువ ఓఐ ఉంది. కిందకు వచ్చేసరికి కొంచెం మ్యాక్సిమం ఓఐ మనకి ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి. మ్యాక్సిమం ఓఐ 24,000 దగ్గర ఎంత ఉందంటే 2,14,000 ఉంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే 25,000 దగ్గర ఉంది. అంటే ఇంకా కిందకి వెళ్తే ఇంకా కూడా మనకు దొరుకుతుంది, బట్ మీకు చూపించడానికి సరిపోదు అనమాట. అంటే 25,500 దగ్గర 24,000 దగ్గర మనకు మ్యాక్సిమం ఓఐ అనేది ఉంది. ఇంకొంచెం పైకి వచ్చామనుకోండి నెక్స్ట్ ఓఐ ఎక్కడ ఉందండి, ఇక్కడ 2,36,000. అంటే 24,500 దగ్గర ఎక్కువ ఓఐ మనకుందంటే వీళ్ళు ఏమని బిలీవ్ చేస్తున్నారు, పుట్ సేల్ చేసిన వాళ్ళు ఏమని బిలీవ్ చేస్తున్నారంటే 24,500 కిందకి మార్కెట్ రాదు. కాబట్టి ఇక్కడ ఏం చేసుకుంటున్నారంటే వీళ్ళు పుట్ని సెల్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రీమియం ఎంత ఉంది, సాధారణంగా మొన్న ప్రీమియం ఎంత ఉండాలండి, ఇది 169 + 33. ఓవరాల్గా చూస్తే మీకు ఒక 200 పాయింట్స్ ప్రీమియం ఉంది. ఆ ఒక్కరోజు వాళ్ళకి 169 పాయింట్స్ అనేవి వాళ్ళకి ప్లస్ అయిపోయాయి, అంటే దొరికాయి. మైనస్ అయిందంటే సెల్లర్స్కి ఏమొచ్చినట్టు, ప్రాఫిట్ వచ్చినట్టు. ఓకేనా. ఇక్కడ అదేవిధంగా ఆపోజిట్లో మీరు చూడండి 94,000 మాత్రమే ఉన్నాయి. అందులో అంటే టోటల్గా మీకు 1,00,000 అప్రాక్సిమేట్లీ ఒక 10,000 to 15,000 వరకు ఉంటాయి. అందులో 23,000 ఎగ్జిట్ అయిపోయారు. అంటే ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నారంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇటు సైడ్ వచ్చేస్తారు. ఇక్కడ ఎగ్జిట్ అయ్యారంటే ఇక్కడ యాడ్ అవుతూ ఉంటారు, అంతే కదండి. మార్కెట్ పైకి పోతున్నప్పుడు లాస్ ఎంతసేపు భరిస్తారు, లాస్ భరించరు కదా. 400 ఓపెన్ అయింది, 500 వచ్చేసరికి చాలామంది ఇదేదో డేంజర్లా ఉంది, 500 రేంజ్ అనేది సైకలాజికల్ లెవెల్, కానీ 550 కూడా దాటేసింది. కాబట్టి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఏం చేశారు, ఆపోజిట్లోకి వచ్చేసారు. అందుకే ఆపోజిట్లో మీరు ఒకసారి చూడండి ఎంత ఉంది ఇక్కడ. ఆ ఒక్కరోజే 1,55,000 కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యి, అంటే ఈ 23,000 కాంట్రాక్ట్స్ ఇటుపక్క షిఫ్ట్ అయిపోయారు. ప్లస్ అది మాత్రం అంటే ఇక్కడే షిఫ్ట్ అయ్యారు ఏం లేదు, ఇక్కడ షిఫ్ట్ అవ్వచ్చు, ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి రావచ్చు, ఇక్కడ అంటే ఏదైతే సేఫ్ అనుకుంటారో అటు సైడ్ వచ్చేస్తారు. అంత మాత్రమే కాకుండా కొత్తవి కూడా కొన్ని యాడ్ అయ్యి ఇందులో. అర్థమవుతుందండి మీకు? అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే రీసెంట్గా ఓఎస్ ఎప్పుడైనా ఎవరైనా సెల్ చేసేవాళ్ళు, సెల్లింగ్ చేసేవాళ్ళు ఏం చేయాలంటే మీకు తక్కువే ఉండొచ్చు, ఇక్కడ 33 రూపాయల ప్రీమియం ఉండొచ్చు, బట్ ఆ 33 రూపాయల ప్రీమియము చాలా సేఫెస్ట్ ప్రీమియం అనమాట. అంటే మీకు మ్యాక్సిమం 95% మీకు ఆ 33 రూపాయల ప్రీమియం రావడానికి ఛాన్స్ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ ఓఏ అనేది ఎక్కువ ఉంది. ఒకవేళ
చేంజ్ ఇన్ ఓఏలో మార్కెట్ పడుతున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ వీళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. ఒకవేళ అలా చేంజ్ ఇన్ ఓఏలో కనుక వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అనుకోండి, మీరు ఇమీడియట్గా రెడీ అయిపోవాలము. చాలామంది ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి ఈ పొజిషన్ నుంచి మనం ఏమవ్వాలి, బయటకు వచ్చేయాలి. అంటే పుట్ సైడ్ బై చేసుకోవాలి, పుట్ సైడ్ సెల్ చేయకూడదు, కాల్ సైడ్ మనం ఏం చేయాలి, సెల్ చేసుకోవాలని. అందుకే ఎప్పుడు కూడా రీసెంట్గా ఉన్నటువంటి 1, 2, 3, 4, 5 అలాగే 1, 2, 3, 4, 5 ఈ దగ్గర ఉన్నటువంటి ఈ డేటా ఉంది చూసారా, ఈ 5 ఈ డేటా ప్లస్ ఈ డేటా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డేటా అండి మనకి. ఏంటంటే ఇది సరిగ్గా రాయకపోయినా క్షమించండి, ఎందుకంటే అర్థం చేసుకోండి అంతే. ఈ 5 కాంట్రాక్ట్స్ అనేవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ కాంట్రాక్ట్స్లో ఎక్కడెక్కడ ఎంత చేంజింగ్ అనేది జరుగుతుందో మనం జాగ్రత్తగా ఆలోచించుకొని ఆప్షన్ బయ్యర్స్ ఎప్పుడు కూడా దీనిలో మనం ఏం చేయాలండి, జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఒకవేళ కాల్ సైడ్ మీకు ఎక్కువగా అన్వైండింగ్ జరుగుతుంది అనుకోండి, అంటే అన్వైండింగ్ జరగడం అంటే అర్థం ఏంటి, ఎడదాం అనేది దగ్గర కిందకు వచ్చే కొద్ది ఏమవుతుంది, అన్వైండింగ్ జరుగుతుంటే బయటకు వచ్చేస్తాం. చూడండి ఇదంతా బయటకు వచ్చేసిన వాళ్ళు, మైనస్ అంటే బయటకు వచ్చేసారని అర్థం, ప్లస్లో ఉంది అంటే ఏ మైనస్ లేకపోతే ఇక్కడ ప్లస్ అని అర్థం, వీళ్ళందరూ ఇక్కడ యాడ్ అవుతున్నారని అర్థం. అంటే కాల్ సెల్ సైడు ఎగ్జిట్ అయిపోయి పుట్ సెల్ సైడు వాళ్ళు వచ్చేసారంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని. ఓకేనండి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ డేటా మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే రోజంతా మీరు కూర్చొని వెతుక్కోని అవసరం లేకుండా సింపుల్గానే సెన్సిబుల్లో ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఇందులో మీకు ఓపెన్ ఇంట్రెస్ట్, ఓకేనా, ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎంతమంది ఏ కాంట్రాక్ట్ దగ్గర ఎన్ని స్ట్రైక్స్ యాడ్ అయ్యాయి, ఎన్ని స్ట్రైక్స్ బయటకు వచ్చాయి, ఎక్కడ ఏం జరిగింది అన్నది మీకు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు స్టాక్కి సంబంధించి లాగిన్ అవ్వాలి. నేను ఇది కాకుండా వేరే సైట్ని నేను చూపిస్తాను. ప్రస్తుతానికి నేను లాగిన్ క్రెడెన్షియల్స్ పబ్లిక్గా పెట్టాలనుకోవట్లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీకు వేరే వెబ్సైట్ ఉంది, దాన్ని నేను చూపిస్తాను. ఈ వెబ్సైట్ పేరు అవుతుంది ట్రేడింగ్ టిక్ అండి. దీని పేరేం పేరు, ట్రేడింగ్ టిక్. ఈ ట్రేడింగ్ టిక్ అనేటువంటి వెబ్సైట్లో మీరు దీన్ని ఫ్రీగానే చెక్ చేసుకోవచ్చు. కాల్ వర్సెస్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందండి, ఇది కాల్ వర్సెస్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్. మనం డే టైంలో చేస్తున్నప్పుడు, ఇంట్రాడేలో చేస్తున్నప్పుడు 5 minutes మీరు పెట్టుకున్నారనుకోండి, మీకు ఎక్స్పైరీ 1/8/2024 నిఫ్టీ. ఇందులో ఏమేమి ఉంటాయి మీకు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, మిగిలినవి ఉంటాయి. అయితే ఇంకా మీకు బీఎస్సీకి సంబంధించినవి ఇందులో ఇంకా యాడ్ అవ్వలేదు, ఇది మాత్రం గమనించండి. ఎక్కడెక్కడ ఓఏ ఎంత ఉంది అన్న దాని గురించి మీకు ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుందండి. ఓఏ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఈ రెండింటి మీద మీరు మనసు పెట్టండి. ఈ ట్రేడింగ్ టిక్ అనే దాంట్లో రెండింటి మీద మనసు పెట్టండి. ఇక్కడ చూడండి, ఇందులో 306, ఇందులో 535 లక్షలు. ఓకేనా, ఓవరాల్గా ఇందులో ఎక్కువ ఉంది మీకు, పుట్ సైడ్ ఎక్కువ ఉంది. పుట్ సైడ్ ఎక్కువ ఉన్నదంటే అర్థం ఏంటి, కాల్ సైడ్ తక్కువ ఉన్నదంటే అర్థం ఏంటంటే పుట్ నుంచి కాల్కి అంటే మార్కెట్ పైకి వెళ్తుందని అర్థం. ఎటుపక్క అయితే ఈ గ్రీన్ది మీకు చిన్నది ఉందంటే మీకు పైకి వెళ్తుందని అర్థం. అదే రెడ్ చిన్నది ఉందనుకోండి, మార్కెట్ పడుతుందని అర్థం. గ్రీన్ పెద్దది ఉండి రెడ్ చిన్నది ఉంటే అర్థం ఏంటి, మార్కెట్ పడుతుందని అర్థం. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. ఈ 4 బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాం ఇప్పుడు. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ బుల్లిషే ఉంది, అలాగే ఫిన్ నిఫ్టీ కూడా బుల్లిషే ఉంటుంది. లాస్ట్ టైం మనకి లాస్ వచ్చినటువంటి స్టాక్ ఏమని చూడండి, స్టాక్లో మీకు చూపిస్తాను, ఒక ఐడియా వస్తుంది. లాస్ట్ టైం మనకి లాస్ వచ్చినటువంటి స్టాక్ యూబీఎల్ ఉందండి, యునైటెడ్ బ్యావరేజ్ ఉంది, చూద్దాం. ఓకేనా, దీన్ని యునైటెడ్ బ్యావరేజ్ని చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మిడ్ క్యాప్ మాత్రమే కాకుండా యూబీఎల్ దగ్గరికి వెళ్తున్నాను నేను. యూబీఎల్ అనేది లాస్ట్ టైం ఏమైందంటే బాగా మనకి కరెక్షన్ అనేది వచ్చింది. యూబీఎల్ దగ్గరకు వచ్చేసరికి చూడండి, ఇక్కడ మీకు పుట్ కాల్ రేషియో ఎలా ఉంది కనబడుతుందా. యూబీఎల్ ఎందుకు పడిపోయిందంటే యూబీఎల్లో కాల్ సెల్లర్స్ ఎక్కువైపోయారు. కాల్ సైడ్ ఏం చేశారండి, సెల్ చేశారు. పుట్ సెల్లర్స్ తక్కువైపోయారు. అంటే పుట్ సెల్లర్స్ తక్కువ ఉన్నారు, కాల్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అంటే అర్థం ఏంటి, ఈ స్టాక్ అనేది పడుతుంది అని అర్థం. ఏ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం మనము, ఇది. ఓకేనండి, 5 minutes మ్యాక్సిమం మీకు 5 minutes టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు. ఇది ఓవరాల్ డేటా, ఓవరాల్ స్టాక్ యొక్క భవిష్యత్తు. ఇది ఆప్షన్స్లో కదా ఉన్నాము. అదే మీరు ఫ్యూచర్స్లోకి వచ్చారనుకోండి, మళ్ళీ ఫ్యూచర్స్లో కూడా లాంగు షార్ట్ అనేది ఉంటుంది. యూబీఎల్ యొక్క పరిస్థితి చూడండి, ఏ టైమింగ్లో ఎంతెంతమంది బయటకు వచ్చారు, ఎంతెంతమంది యాడ్ చేసుకున్నారు చూడండి. లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, ఇవన్నీ ఉంటాయి. షార్ట్ కవరింగ్ అంటే ఎవరైతే పుట్ సైడ్ కానీ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో, కాల్ సైడ్ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో, మీకు సింపుల్గా చెప్తానండి, సెల్లర్స్ బయ్యర్స్. ఓకేనా, బయ్యర్స్ సెల్లర్స్. ఓకేనా, బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. కాల్ సైడ్ వాళ్ళు ఉన్నారు, పుట్ సైడ్ వాళ్ళు ఉంటారు.
అలాగే కాల్ సైడ్ వాళ్ళు ఉంటారు, ఇటుపక్క కూడా పుట్ సైడ్ వాళ్ళు కూడా ఉంటారు. సింపుల్గా ఒక లాజిక్ చెప్తాను. షార్ట్ కవరింగ్ అంటే సెల్లర్స్ బయటకు వచ్చేస్తున్నారు అని అర్థం. సెల్లర్స్ ఇటు సైడు షార్ట్ కవరింగ్ వచ్చినప్పుడు మనకు పైకి వెళ్ళాలంటే కాల్ని సెల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారని అర్థం. ఓకేనా? 4 రకాలైనటువంటి వర్డ్స్ వాడతాం. లాంగ్ అన్వైండింగు, షార్ట్ కవరింగు, షార్ట్ బిల్డప్, ఓకేనా? ఇంకొకటి లాంగ్ బిల్డప్. చూడండి, లాంగ్ అన్వైండింగు, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగు, షార్ట్ బిల్డప్. గుర్తుపెట్టుకోండి, ఇవి రాసుకోండి అవసరమైతే. ఓకేనా? లాంగ్ బిల్డప్ ఒకటి ఉంది, లాంగ్ అన్వైండింగ్ ఒకటి ఉంది. లాంగ్ అంటే పైకి వెళ్ళడం అని అర్థం. షార్ట్ అంటే కిందికి రావడం అని అర్థం. ఓకేనా? లాంగ్ అంటే పైకి వెళ్ళడం, షార్ట్ అంటే కిందికి రావడం. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు లాంగ్ బిల్డప్లో కస్టమర్స్ అంటే కాంట్రాక్ట్స్ యాడ్ అవుతున్నాయి. ఓకే, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? లాంగ్ అన్న పదం వచ్చిందంటే అర్థం ఏంటంటే పైకి వెళ్ళడం అని అర్థం. షార్ట్ అన్న పదం వచ్చిందంటే కిందికి రావడం అని అర్థం. క్లియర్? ఇంతవరకు ఓకే కదా? ఇక్కడ మీకు ఎప్పుడైతే లాంగ్ అనేటువంటి పదం మీకు వినబడుతుందో మీరు ఏం చేయాలి? ఇక్కడ ఇమ్మీడియట్గా లాంగ్ అనే పదం వచ్చేసరికి మార్కెట్లో పైకి వెళ్తున్నవారు అని అర్థం అనమాట. షార్ట్ అనే పదం వినబడేసరికి మార్కెట్ని కిందకు తోయాలనుకున్నవారు షార్ట్ చేస్తారు, మార్కెట్ని పైకి పుష్ చేయాలనుకున్న వారు లాంగ్ చేస్తారు. ఇందులో ఏం చేయాలంటే ఇప్పుడు లాంగ్ చేసిన వాళ్ళు అన్వైండ్ అయిపోయారు అనుకోండి. లాంగ్ చేసిన వాళ్ళు అన్వైండింగ్ అయ్యారు అంటే లాంగ్ చేసిన వాళ్ళు అన్వైండింగ్ అవ్వడం అంటే బయటకు వచ్చేయడం, ఎగ్జిట్ అవుతున్నారు అని అర్థం. లాంగ్ అన్వైండింగ్ అంటే లాంగ్ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అని అర్థం. ఓకేనా? షార్ట్ బిల్డప్ లేదా షార్ట్ కవరింగ్. షార్ట్ కవరింగ్ అంటే అర్థం ఏంటి? షార్ట్లో ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని అర్థం. ఓకే, షార్ట్ కవర్ అంటారు కదా, షార్ట్ కవర్. లాంగ్ అన్వైండింగ్ అంటే ఎగ్జిట్ అవ్వడం, షార్ట్ కవరింగ్ అంటే ఎగ్జిట్ అవ్వడం. ఇంతవరకు అర్థమైంది కదా? ఇందులోని మరలా ఇంకొక 2 వర్డ్స్ ఉన్నాయి. ఈ లాంగ్ని బిల్డప్ అనేది ఒకటి ఉంటుంది. లాంగ్ బిల్డప్ అంటే అర్థం ఏంటి? లాంగ్లు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే ఇంకా కొన్ని కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకుంటున్నారు లాంగ్ సైడ్ మార్కెట్ని తీసుకొని వెళ్ళడానికి. ఓకే, దీన్ని ఏమంటారండి? లాంగ్ బిల్డప్ అంటారు. అంటే బై చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్స్ని బై చేసుకుంటూ పైకి మార్కెట్ని తోసుకుంటూ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ బిల్డప్ చేస్తారు. మరి లాంగ్ బిల్డప్ చేసిన వాళ్ళు బయటకు వచ్చేయాలంటే ఏం చేయాలి? లాంగ్ అన్వైండింగ్ చేయాలి. అంటే లాంగ్ బిల్డప్ చేస్తే మార్కెట్ పైకి వెళ్తుంది, లాంగ్ అన్వైండింగ్ చేస్తే మార్కెట్ కిందకు వస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? అలాగే షార్ట్ బిల్డప్ అన్నది అనుకోండి. షార్ట్ బిల్డప్ అంటే మార్కెట్ కిందకు వస్తుంది అని అర్థం. ఓకేనండి? మార్కెట్ ఏమవుతుంది? కిందకు వస్తుంది అని అర్థం షార్ట్ బిల్డప్ అంటే. లాంగ్ బిల్డప్ అంటే పైకి వెళ్ళడం, షార్ట్ బిల్డప్ అంటే కిందకు రావడం. ఇంతవరకు క్లియర్ కదా? చూడండి, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. లాంగ్ బిల్డప్ అంటే సింబల్ పైకి వెళ్తుందని, షార్ట్ బిల్డప్ అంటే సింబల్ కిందకు వస్తుందని. అట్ ద సేమ్ టైం లాంగ్ అన్వైండింగ్ అంటే ఎవరైతే యాడ్ చేసుకున్నారో పైకి వెళ్తారని వాళ్ళు బయటకు వచ్చేయడం అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఇది యాడ్ అవుతున్నారు, ఇది ఎగ్జిట్ అవుతున్నారు. అంటే ఎగ్జిట్ కాదు, దీన్ని ఏం చేస్తున్నారంటే ఇది కూడా యాడే. ఏ యాడ్ ఇది? కిందకి వెళ్తుందని యాడ్ చేసుకోవడం అంటారు దీన్ని. ఓకేనా? మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే అప్ సైడ్ యాడ్ అవుతున్నారు, ఇది డౌన్ సైడ్ యాడ్ అవుతున్నారని రాసుకోండి. సింపుల్గా ఉంటుంది మీకు. ఇప్పుడు అర్థమైందండి? లాంగ్ బిల్డప్ అంటే అప్ సైడ్ యాడ్ అవుతున్నారు, షార్ట్ బిల్డప్ అంటే డౌన్ సైడ్ యాడ్ అవుతున్నారు. ఓకేనా? రాసుకున్నారా? లాంగ్ బిల్డప్ అంటే అప్ సైడ్, షార్ట్ బిల్డప్ అంటే డౌన్ సైడ్ యాడ్ అవ్వడం. ఇప్పుడు లాంగ్ అన్వైండింగ్ అంటే ఆల్రెడీ యాడ్ అయిన వాళ్ళు ఏమైపోతున్నారు? ఎగ్జిట్ అయిపోతున్నారంటే అప్పుడు ఏమవుద్ది? డౌన్ సైడ్కి మార్కెట్ వెళ్తుంది. అలాగే షార్ట్ కవరింగ్
షార్ట్ కవరింగ్. షార్ట్ కవరింగ్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ డౌన్కి వస్తుందని ఎవరైతే షార్ట్స్ వేశారో వాళ్ళు దాన్ని బయటికి తీసేస్తున్నారు, ఎగ్జిట్ అవుతున్నారు. అంటే అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ సింబల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ బిల్డప్ అంటే పైకి వెళ్ళడము, షార్ట్ కవరింగ్ అన్న పైకి వెళ్ళడమే. షార్ట్ బిల్డప్ అంటే డౌన్ సైడ్ రావడము, లాంగ్ అన్వైండింగ్ అన్న డౌన్ సైడ్ రావడమే. ఈ రెండు ఒకటి, ఈ రెండు కూడా ఒకటి. క్లియర్? ఇక్కడ చూడండి, లాంగ్ అన్వైండింగ్ అయింది అంటే లాస్ట్ 5 minutes క్యాండిల్ ఏం జరిగింది? ఇక్కడ ఏముంది? 15 minutes ఉంది కదా, 15 minutes ఉంది కదా, మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్గా. యూబీఎల్, ఓకేనా? ఇది ఏ స్టాక్? ఇది యూబీఎల్ స్టాక్. యూబీఎల్ స్టాక్లో లాస్ట్ 15 minutesలో ఏ క్యాండిల్ వచ్చిందో చూడండి. లాస్ట్ 15 minutesలో ఏ క్యాండిల్ వచ్చింది? రెడ్ క్యాండిల్ కనబడుతుందా? రెడ్ క్యాండిల్. బిఫోర్గా ఉన్నటువంటి రెండు క్యాండిల్స్ ఏమున్నాయి? గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. బిఫోర్గా ఉన్నటువంటి రెండు క్యాండిల్స్ ఏమున్నాయండి? గ్రీన్ క్యాండిల్. ఇక్కడ చూడండి, షార్ట్ కవరింగ్ జరిగింది. కానీ దానికి ముందు క్యాండిల్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 20,000. అంటే ఇందులో ఇచ్చినటువంటి డేటా కొంచెం తేడా ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం అయితే మాత్రం ఈక్వల్గానే ఉంటుంది. మీకు మ్యాక్సిమం ఈక్వల్గా ఉంటుంది. దాని బిఫోర్గా ఉన్నటువంటి క్యాండిల్స్లో మీరు చూడండి, ఇక్కడ మీరు గమనించండి, ఇదొకటి షార్ట్ కవరింగ్ జరిగింది. 20,000 ఓఐ, 20,000 ఓఐని ఎగ్జిట్ అయ్యారు. అంటే ఎవరైతే యూబీఎల్ ఇంకా పడుతుంది అనుకున్నారో వాళ్ళు లాస్ట్ 15 minutes అంటే 3:15 అంటే 3 o'clock నుంచి 3:15 మధ్య ఉండేటువంటి క్యాండిల్లో వీళ్ళు ఏం చేశారండి? 20,000 వరకు ఎగ్జిట్ అయ్యారు. అందుకనే మనకి ఇక్కడ లాస్ట్ క్యాండిల్ చూడండి, ఇక్కడ ఏముంది? గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. సో ఈ రెండు క్యాండిల్ యొక్క వాల్యూ ఎంత ఉంది మనకి? అప్రాక్సిమేట్లీగా మీరు చూడాలి అంటే అప్రాక్సిమేట్లీ మీకు 20,000 వరకు మీకు ఉంది. అయితే ఇక్కడ కూడా చూడండి, లాంగ్స్ అన్వైండింగ్ చూసారు. ఇక్కడ లాంగ్స్ అన్వైండింగ్ చేసినప్పుడు పెద్దగా రియాక్ట్ అవ్వదు, కానీ షార్ట్స్ కవరింగ్ చేసినప్పుడు మాత్రం మార్కెట్లో మంచి రియాక్షన్ అనేది ఉంటుంది. సో అది కూడా ఎంత? కేవలం 2,000 కాంట్రాక్ట్స్ మాత్రమే. అందుకని పెద్దగా మీకు ఇందులో ఇక్కడ చూడండి, పెద్దగా మీకు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడినప్పటికీ దాన్ని మనం పెద్దగా లెక్కలో తీసుకోకూడదు. ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఏముంది చూడండి. ఇక్కడ ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఇదే కదా, 9:15కి వచ్చినటువంటి క్యాండిల్ కంప్లీట్లీ రెడ్ క్యాండిల్. ఈ పెద్ద రెడ్ క్యాండిల్లో అసలు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తే, ఈ పెద్ద రెడ్ క్యాండిల్లో ఏం జరిగిందండి? 9:15కి వచ్చేసరికి మీకు చూడండి 26,000 కాంట్రాక్ట్స్ ఏం చేశారండి? లాంగ్గా ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. తర్వాత 15,200 వాళ్ళు బయటకు వచ్చేసారు. తర్వాత 4,400 వీళ్ళు కూడా బయటికి వచ్చేసారు. ఇలా వీళ్ళందరూ రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ 3 క్యాండిల్స్లో అట్ ఏ టైం వీళ్ళు బయటకు రావడం వలన 1, 2, 3 ఈ 3 క్యాండిల్స్ చూడండి ఎంత పెద్ద రెడ్ క్యాండిల్స్ పడ్డాయో. కనబడిందండి? ఈ 3 క్యాండిల్స్ ఏం పడ్డాయండి? ఈ 3 క్యాండిల్స్ చూడండి, ఇది ఒక రెడ్ క్యాండిల్, ఇది ఒక రెడ్ క్యాండిల్, ఇది ఒక రెడ్ క్యాండిల్. ఆ తర్వాత కన్సాలిడేషన్ క్యాండిల్స్ అనేవి పడ్డాయి. ఈ కన్సాలిడేషన్ క్యాండిల్స్లో మనకి డేటా ఎలా ఉంది? ఇదిగో చూడండి, ఇక్కడ 4.8 జస్ట్ చిన్న మనం మూమెంట్, చాలా చిన్న మూమెంట్. అందుకే ఈ రెండు కూడా కన్సాలిడేషన్ క్యాండిల్గా మనం చూస్తాం. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ట్రేడింగ్ టిక్లో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, రెడ్ కలర్ వచ్చింది అనుకోండి కింద పడుతుందని అర్థం, గ్రీన్ కలర్ వస్తే పైకి వెళ్తుందని అర్థం. డైరెక్ట్గా వాడే సింబల్ ఇస్తారు. లాంగ్ బిల్డప్ పైకి పుష్ చేస్తున్నారు. 4.8 పాయింట్లు, 4.8 పాయింట్స్ ముందుకి పుష్ చేశారు. ఇక్కడ మళ్ళీ ఏం చేశారు? లాస్ట్ 15 minutesలో 0.6, లాస్ట్ 15 minutesలో 8.35, లాస్ట్ 15 minutesలో 0. వీళ్ళు ఏం చేశారండి? మళ్ళీ కిందకి లాగారు కొంచెం. షార్ట్ బిల్డప్స్ అనేవి, షార్ట్ బిల్డప్ ప్లస్ లాంగ్ అన్వైండింగ్. షార్ట్ బిల్డప్ లాంగ్ అన్వైండింగ్ ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి అని చెప్పాను నేను? నెగిటివ్ ట్రెండ్కి సంబంధించినవి. షార్ట్ బిల్డప్ రోజుకి పోతుంది ఇది. షార్ట్ బిల్డప్ లాంగ్ అన్వైండింగ్ రెండు కూడా చూడండి. షార్ట్ బిల్డప్ లాంగ్ అన్వైండింగ్ ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి? డౌన్ ట్రెండ్కి సంబంధించినవి. క్లియర్ అయింది కదా ఇప్పుడు? అలాగే లాంగ్ బిల్డప్ కనబడుతుందా? లాంగ్ అంటే పైకి తీసుకుని వెళ్ళడం. అలాగే ఇంకొకటి మీకు చూపిస్తాను చూడండి, పైన ఏమన్నా ఉన్నదేమో, షార్ట్ కవరింగ్. ఓకే, ఇక్కడ చూడండి, లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ కవరింగ్ ఇక్కడే దొరికే రెండు కూడా. లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ కవరింగ్ ఈ రెండు కూడా అప్ సైడ్ చూపిస్తున్నాయి. అలాగే ఈ రెండు కూడా ఏం చూపిస్తున్నాయి? డౌన్ సైడ్ మనకు చూపిస్తున్నాయి. అదే జరిగిందా? షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్,
చూడండి, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, ఈ రెండు కూడా అప్ సైడ్ మనకు చూపిస్తున్నాయి. ఓకే, ఇంతవరకు కూడా మీకు ఆప్షన్ చైన్ మీద ఐడియా క్లియర్ అయింది కదా ఓవరాల్గా. అయితే ఆప్షన్ చైన్ చూసినప్పుడు మీకు ఏమవుతుందంటే కొంచెం హెడ్డాక్ వస్తుంది, ఏంద్రబాబు ఇంత పిచ్చి పిచ్చిగా ఉందని. ఈ పిచ్చి పిచ్చిగా ఉన్న దాంట్లో మీరు చూడాల్సిందల్లా ఏంటంటే సైకలాజికల్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సైకలాజికల్ లెవెల్. ఏంటి సైకలాజికల్ లెవెల్? ఉదాహరణకి 1 సెకండ్. ఓకే, ఉన్నారా? ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా రౌండ్ ఫిగర్స్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఒక సైకలాజికల్ లెవెల్స్ అంటారు. వీటిని ఏమంటారు? వీటిని సైకలాజికల్ లెవెల్స్ అంటారు. ఈ సైకలాజికల్ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఎప్పుడు కూడా కొంత కన్సాలిడేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓఏ చూడండి, ఓఏ ఎక్కువ ఉంటుంది ఇక్కడ సైకలాజికల్ లెవెల్స్ దగ్గర. అర్థమవుతుందండి? ఇక్కడ ఓఏ చూడండి ఎక్కువ ఉందా? ఈ సైకలాజికల్ లెవెల్స్ దగ్గర మనకు ఓటీఎమ్స్లో ఎక్కువ ఓఏ అనేది ఉంటుంది. అంటే ఎక్కడ వరకు రాకపోవచ్చు అనేటువంటి ఒక అంచనా ఉంటుంది అనమాట మార్కెట్కి. అందుకే మీరు ఎప్పుడు కూడా సపోజు 700లో తీసుకున్నారనుకోండి, మార్కెట్ 750 వరకు వచ్చిందనుకోండి, మీరు టెన్షన్ పడిన అవసరం లేదు, 800 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. 800 దగ్గర మళ్ళీ కొంచెం కన్సల్టేషన్ అవుతుంది, ఎందుకంటే ఇది రౌండ్ ఫిగర్ కదా. మళ్ళీ 800 దాటేసి వెళ్ళిపోతుంది అనుకోండి, 850 దగ్గర మీరు టెన్షన్ పడిన అవసరం లేదు, 900 దగ్గర మళ్ళీ టెన్షన్ పడాలి. ఇలా ఎవ్రీ 100 పాయింట్స్కి మీరు ఇక్కడ ఏం చేయాలండి, కన్సాలిడేషన్ జోన్ని మీరు చూసుకోవాలి. అక్కడ ప్రతిసారి ఏం చేస్తుందంటే ప్రతి 100 పాయింట్స్కి ఒకసారి మార్కెట్ కొంచెం ఆగి అటు ఇటు ఊగి తర్వాత వెళ్తుందండి. ఉదాహరణకి నిఫ్టీని చూద్దాం మనం. ఓకేనా, నిఫ్టీని మనం చూద్దామండి. ఈ ట్రెండీ మార్కెట్ కాబట్టి మనకు పెద్దగా ఏమనిపించకపోవచ్చు, బట్ ట్రెండీ మార్కెట్లో కూడా మీకు ఎవ్రీ 100 పాయింట్స్ దగ్గర కూడా మీకు కొంత సైకలాజికల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది 400 అండి, 24,400 లెవెల్, 24,500 లెవెల్. ఇది అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయింది. అక్కడి నుంచి మీరు చూడండి 600 దగ్గర మళ్ళీ ఏమైంది, ఇక్కడ మళ్ళీ కొంచెంసేపు రిజెక్ట్ అయ్యింది. మీకు ఇది 5 మినిట్స్లో పెడితే కొంచెం క్లారిటీ వస్తుందేమో అనుకుంటున్నాను నేను. 5 మినిట్స్లో పెడితే కొంచెం క్లారిటీ వస్తుంది చూడండి. ఓకేనా, మ్యూట్ చేసుకోండి ప్లీజ్, మ్యూట్ యువర్ సెల్ఫ్. చూడండి 24,500 దగ్గర ఇది కొంచెం కన్సల్టేషన్ అయింది మళ్ళీ. ఓకేనండి, అలాగే 24,600 దగ్గర కూడా మళ్ళీ ఇదిగో కన్సల్టేషన్ రేంజ్ వచ్చింది. అలాగే 24,700 దగ్గర కూడా 1-2 సార్లు సపోర్ట్ తీసుకొని మార్కెట్లో అది పైకి వెళ్ళడానికి ఇది. అలాగే 24,800 దగ్గర కూడా మీకు మార్కెట్లో కన్సాలిడేషన్ జోన్ అనేది వచ్చింది. ఎందుకు ప్రతి 100 పాయింట్స్ దగ్గర వస్తుందంటే అదే మార్కెట్ యొక్క రూల్. అది ప్రతి 100 పాయింట్స్ దగ్గర మార్కెట్ ఏమవుద్దంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ తీసుకుంటూ ఉంటుంది. 1 మినిట్లో మీరు చార్ట్ పెడితే మీకు కొంచెం 3 మినిట్స్లో పెడుతున్నాను చార్ట్ని, ఇంకా కొంచెం మీకు క్లారిటీ వస్తుందండి. ఇక మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. మనకు ఇది చూడండి, ఇది 500 దగ్గర అండి. ఇది అంటే ఒక 10-20 పాయింట్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అది పెద్ద పట్టించుకోకండి. ఇది 600 దగ్గర అండి. అలాగే 700 దగ్గర, ఇది 700 దగ్గర అప్రాక్సిమేట్లీ, ఇది 800 దగ్గర అప్రాక్సిమేట్లీ అండి. ఇక్కడ ఈ జోన్స్లో ఏమవుతుందంటే కొంచెం మార్కెట్ అక్కడక్కడే సైడ్ వేస్లోకి వచ్చి మన దగ్గర ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి 650 దగ్గర కూడా కొంచెం ఓఏ అనేది ఎక్కువ ఉంది. 24,650 దగ్గర కూడా కొద్దిసేపు మార్కెట్ ఎక్కువసేపు హాల్ట్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ప్రతిదీ కూడా చూడండి మళ్ళీ మూవ్ అవుతూ వెళ్ళింది. ఇక్కడ మీరు గమనించండి, ఎప్పుడైనా ఇక్కడ ట్రేడ్ తీసుకున్నప్పుడు స్వింగ్స్ మీరు గమనించండి, బిఫోర్గా ఉన్నటువంటి స్వింగ్ని ఏ స్వింగ్ కూడా ఏం చేయలేదండి, క్రాస్ చేయలేదు. కాబట్టి ఇది అప్ ట్రెండ్కి క్లియర్ సూచన అనమాట. మీకు ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారనుకోండి, పైకి వెళ్ళిన తర్వాత అంటే సపోజ్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు, పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి మార్చేసారు స్టాప్ లాస్ని, న్యూ స్వింగ్. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేసింది స్టాప్ లాస్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేసింది స్టాప్ లాస్, మళ్ళీ ఇది కొంచెం కిందకు వచ్చి మళ్ళీ వెళ్ళింది ఇక్కడ మీకు వచ్చేసింది ఎస్ఎల్, మళ్ళీ కొంచెం కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది ఇక్కడ వచ్చేసింది ఎస్ఎల్. అంటే ఏసారి కూడా మీకు ఎస్ఎల్ ఏమవ్వలేదంటే ఇక్కడ ట్రిగ్గర్ అవ్వట్లేదు, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. సో ఇలా పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎస్ఎల్ మారింది, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎస్ఎల్ ఇక్కడికి వచ్చింది, అంటే టీఎస్ఎల్ అంటారు దీన్ని. మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చింది ఎస్ఎల్. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ మీకు ఏమైంది, ఇక్కడ ఎస్ఎల్ని హిట్ చేసింది, టీఎస్ఎల్లో ఇక్కడ మీకు హిట్ అయింది. అంటే అప్రాక్సిమేట్లీ రోజంతా కూడా రైడ్ చేసుకుంటూ వెళితే ఎన్ని పాయింట్లు అంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ 760 మీరు ట్రేడ్ తీసుకున్నది ఎక్కడ 450 దగ్గర 24,450 దగ్గర మీరు ట్రేడ్ తీసుకున్నారు. అక్కడి నుంచి 750 అంటే అప్రాక్సిమేట్లీ ఎన్ని పాయింట్లు వెళ్ళిందంటే ఇక్కడ
550, 600, 300 పాయింట్లు మీకు వితౌట్ స్టాప్ లాస్తో 300 పాయింట్లు మీరు రైడ్ చేయగలిగారు. అర్థమైందండి? సో ఇలా మీరు చూడాలి. అలాగే ఎప్పుడు కూడా ఓఏ అనేది మీకు ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఇది ఎవ్రీ 3 మినిట్స్కి 5 మినిట్స్కి చేంజ్ అవుతుంటుందండి. ఇది మనం ఏం చేయాలంటే ఇది మారదు. మనమే ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంది చూసారా, ఈ రిఫ్రెష్ బటన్ మీద మీరు ఇలా క్లిక్ చేస్తే ఓఏ ఎంత మారిందో ఎంత చేంజ్ అయిందో ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇలా రెగ్యులర్గా మీరు చూస్తున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది. ఇందాక 29 ఎంతో కనబడింది, ఇప్పుడేమో 30 అయిపోయింది అంటే ఏమవుతుంది, కాల్ సైడు సెల్లర్స్ పెరుగుతున్నారు, మార్కెట్ని హోల్డ్ చేస్తున్నారు. సో ఇది పెరుగుతున్నట్లే ఇది కూడా దానికంటే ఫాస్ట్గా పెరుగుతుంది, ఇంకా పైకి వెళ్తాం. సపోజ్ ఇది ఎక్కువగా పెరుగుతుంది, ఇది అసలు పెరగట్లేదు అనుకోండి, మార్కెట్ని ఏం చేస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు, సైడ్ వేస్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కాల్ సైడ్ మీకు పెరుగుతుంది, పుట్ సైడ్ ఆల్రెడీ పెరిగిపోయి ఉన్నది అలాగే ఉండిపోయింది లేదా తగ్గుతుంది, ఇటు సైడ్ పెరుగుతుంది అనుకోండి, వెళ్తున్నటువంటి మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జోన్లోకి వస్తుందని అర్థం, లేదా మళ్ళీ కొంచెం డిప్ అవుతుందని అర్థం. ఎప్పుడైతే మనకు ఈ రెండు కూడా ఈక్వల్గా వచ్చేస్తాయో, ఈ రెండు ఎప్పుడు ఈక్వల్గా వచ్చేస్తాయి, ఎక్స్పైరీ టైం లాస్ట్కి వచ్చేసరికి 3 o'clock 3:15కి వచ్చేసరికి మనము ఎగ్జిట్ అయ్యే టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఎగ్జిట్ అవుతాయి కాబట్టి 3 PM దగ్గర నుంచి ఈ రెండు కూడా ఈక్వల్గా వచ్చేస్తాయి. 3 PM కల్లా దగ్గరగా ఈక్వల్గా వచ్చేస్తాయి. అందుకే ఈక్వల్గా వచ్చేసినటువంటి టైంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్రెండింగ్ ఉండిపోతుంది కదా మార్కెట్. చూడండి లాస్ట్ సెషన్ ట్రెండింగ్గా ఉండిపోయింది, ఎంత డిఫరెన్స్ ఉంది. బట్ బిఫోర్ కాంట్రాక్ట్ చూస్తుంటే మనకి ఏదైతే థర్స్డే మనకి ఎక్స్పైరీ ఏదైతే వచ్చిందో ఆ కాంట్రాక్ట్ని మీరు చూస్తుంటే మీకు అర్థమైపోయేది. ఆ కాంట్రాక్ట్ని మీరు చూస్తుంటే మీకు ఈ రెండు పక్కల కూడా మీకు ఎగ్జాక్ట్గా ఫిగర్స్ ఎలా ఉంటాయండి, ఈక్వల్గా వచ్చేస్తుంటాయి. కావలిస్తే మీరు చెక్ చేసుకోండి. రేపు మనకి మిడ్ క్యాప్ ఉంది కదా, రేపు మనకి మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంది కదా, మిడ్ క్యాప్ ఎక్స్పైరీ 3 o'clock తర్వాత ఆప్షన్ చేంజ్ చెక్ చేసుకోండి. మిడ్ క్యాప్ది మ్యాక్సిమం ఈక్వల్గా వచ్చేస్తాయి. ఉదాహరణకి మీరు చూడండి, నేను మిడ్ క్యాప్ పెడుతున్నాను, రేపు ఇది ఎక్స్పైరీ ఉంటుంది మనకు. మిడ్ క్యాప్లో ఎక్స్పైరీ ఎప్పుడుందంటే 29th July, రేపే మనకు ఎక్స్పైరీ ఉంది. ఆల్రెడీ ఈ రెండు పక్కల ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి, ఇది 5,29,000 ఉంది, ఇది 7,10,000 ఉంది, అంటే బుల్లిష్ సైడ్ ఉంది. బట్ మీకు ఎగ్జాక్ట్లీ ఏ టైం కంటే 3 o'clock 3:15కి వచ్చేసరికి ఈ రెండు కూడా మీకు ఈక్వల్ అయిపోతాయి. అంటే ఆ రోజు కాంట్రాక్ట్ అనమాట, అంటే ఆ వీక్ కాంట్రాక్ట్కి ఈ రెండు కూడా ఏకమైపోతాయి. ఎందుకు అలా ఏకమైపోయి అంటే రీజన్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి రెండు ఈక్వల్ అయిపోతాయి, తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయో, తగ్గిపోవడం అంటే అర్థం ఏంటి, ఎగ్జిట్ అవుతున్నారని అర్థం. ఏమవుతున్నారండి, ఎగ్జిట్ అవుతున్నారు అంటే లాంగ్ని అన్వైట్ చేసుకుంటున్నారు, లేదంటే షార్ట్ని కవర్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మీకు షార్ట్ కవరింగ్ అవుతుందో ఆపోజిట్ సైడ్ ఏమొస్తున్నట్టు, ఒక పక్క ఎగ్జిట్ అవుతున్నారని ఇంకో పక్క ఏమవుతుంది, బలం పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవుతున్నటువంటి సైడు మార్కెట్ 0-0ని ఇస్తుంది అనమాట మనకి. అర్థమవుతుందండి? సపోజ్ మీరు చూడండి, ఇటు సైడ్ ఒక 500 ఉన్నాయి, ఇటు సైడ్ ఒక 550 ఉన్నాయి. మార్కెట్ ఎటు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, 500 పక్క వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అయితే ఎప్పుడైతే ఈ 500 దగ్గర నుంచి ప్రజలు 550 దగ్గర నుంచి 500కి వచ్చేసారనుకోండి, మార్కెట్ ఏమవుతుంది, ఇక్కడ వెళ్తున్నటువంటి మూవ్ ఏమైపోద్ది, ఇలా సైడ్ వేసుకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇటుపక్క 500 వచ్చిన తర్వాత కాంట్రాక్ట్స్, సపోజ్ ఇటు పక్కన ఉన్న వాళ్ళు సడన్గా ఒక 100 కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అయిపోయారు అనుకుందాం, అప్పుడు ఇమ్మీడియట్గా మార్కెట్ ఏమవుతుంది, మళ్ళీ టప్పున పైకి వెళ్ళిపోద్ది 0-0గా. లేదు ఇటుపక్క వాళ్ళకంటే ఇటుపక్క వాళ్ళు ముందే 200 పాయింట్లు కొంచెం ముందుగా సర్దుకొని 200 పాయింట్లు ఎగ్జిట్ అయితే ఇక్కడ 300 కాంట్రాక్ట్సే మీకు మిగులుతాయి. 200 కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అయ్యేసరికి ఏమవుద్దంటే అప్పటి వరకు వెళ్తుందనుకున్న కాంట్రాక్ట్ మూవ్ ఏమవుద్దండి, వెంటనే మీకు పుట్ పెరిగిపోద్ది. ఇమీడియట్గా ₹10 ప్రీమియం ₹100 అయిపోతూ ఉంటుంది, ₹50 అయిపోతూ ఉంటుంది. అలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ ₹2 ప్రీమియం ₹20, ₹30, ₹50, ₹100కి వెళ్ళిపోతుంటుంది. దీనిని మనం ఏమంటాము, 0-0 అంటాం. ఎప్పుడైతే ఈ కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అవుతుంటాయో ఆ కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు వస్తున్నటువంటి మూవ్ని 0-0 మూవ్ అంటాం. చాలామంది 0-0 మూవ్ని ఎప్పుడు చూస్తారండి, సార్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా సార్, 0-0 ఇవ్వండి సార్ అంటారు. ఎప్పుడు, టైం 10 అవుతుంది, అప్పుడు 10 గంటలకు ఏమడుగుతారండి, 0-0 అడుగుతారు. అంటే ఎంత పెద్ద హీరోలో అసలు మార్కెట్ మీద నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు. సార్ 0-0 ఇవ్వమని ఎప్పుడు అడుగుతారండి, 10 గంటలకు అడుగుతారు. 10 గంటలకు చూడండి, ఓటీఎంస్లో కూడా 10 గంటలకు ఇంకా ప్రీమియం 40-50 ఉంటాయి. ఎప్పుడు అడగాలి,
2 గంటలు 2:30 దాటిన తర్వాత నుంచి అడిగితే హీరో జీరోలో అప్పటి నుంచి కాంట్రాక్ట్స్ అనేవి అన్వైండింగ్ జరుగుతూ ఉంటాయి. ఓకేనండి, అన్వైండింగ్ జరుగుతుంటాయి. కాబట్టి ఆ టైంలో మనం హీరో జీరో 2:30 నుంచి 3 గంటల వరకు 3 గంటల 5 నిమిషాల వరకు మనం హీరో జీరోని ఫైండ్ చేయొచ్చు. ఆ తర్వాత మనము ఇంకెట్టి పరిస్థితులను కూడా మార్కెట్ జోలికి వెళ్ళకూడదు. ఓకేనండి, కొత్త వాళ్ళకి అర్థమైందా మీకు ఆప్షన్ చైన్ని ఎలా అనాలిసిస్ చేయాలో? ఆప్షన్ చైన్ని ఎలా అనాలిసిస్ చేయాలో అర్థమైందా? న్యూ మెంబర్స్ ప్లీజ్. అర్థమైనట్టే ఉంటుంది, సబ్జెక్ట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో మార్కెట్లో మీరు కొన్ని రోజులు కంటిన్యూ అయ్యారనుకోండి, రోజు మీరు ఆప్షన్ చైన్ చూడండి. మీకు తెలీదు, నేనైతే ఆప్షన్ చైన్ అర్థం చేసుకోవడానికి 1 ఇయర్ పట్టింది నాకు. ఎందుకంటే గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు నాకు. మీలా కూర్చుండి పెట్టి మీటింగ్ పెట్టి నెలంతా మీతో పాటు సాగేటువంటి మెంటర్ ఎవరు లేరు నాకు. మెంటల్ ఎక్కిపోయేది ఆప్షన్ చైన్ చూసినప్పుడల్లా, హెడ్డాక్ వచ్చేసి తలపోటు వచ్చేసింది. సో ఎప్పుడైనా సరే కాల్ సైడు పుట్ సైడు ఓఏ అనేది ఈక్వల్గా ఉంటే ఆ రోజు మార్కెట్ సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, మర్చిపోకండి. ఆ రోజు మార్కెట్ ఎలా ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి? సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి టైంలో మీరు చాలా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఇది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. రేపటి నుంచి మనకు లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. రేపటి నుంచి మనకు మళ్ళీ మామూలుగానే లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. మార్నింగే 9 o'clock నుంచి 10:30 వరకు ఒక సెషను, అలాగే 2 o'clock నుంచి 3:30 వరకు ఒక సెషన్ ఉంటుంది. సో రేపటి నుంచి మరలా మనము యథాతథంగా మనం ట్రేడింగ్లోకి వచ్చేద్దాం. లాస్ట్ థర్స్డే ఫ్రైడే మేము హాలిడే ఇచ్చామండి. అందుకనే మీకు గ్రూప్లో పెద్దగా కాల్స్ అనేవి స్క్రీన్ షాట్స్ అనేవి వచ్చి ఉండవు, గమనించండి. కానీ మళ్ళా రేపటి నుంచి కంటిన్యూగా మేము లైవ్ ట్రేడింగ్ చేస్తాం. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవుదాం అనుకుంటే నాకు టెలిగ్రామ్లో నా టెలిగ్రామ్ ఐడి అండి @TPT_Daniel @TPT_Daniel ఇది నా టెలిగ్రామ్ ఐడి. దీనికి మీరు మెసేజ్ చేసి ఒకవేళ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుతున్న ఇంట్రెస్ట్ ఉంటేనే, ఎవరికి బలవంతం లేదు, ఏమీ లేదు. ఇంకొకటి వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్, మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ం కాదు. సో అది కూడా మీరు చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా అర్థమైంది అనుకుంటాను. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ ఇది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ మరలా చూద్దాం అనుకుంటే మాత్రం మన గ్రూప్లో దీన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోను మీరు చూడొచ్చు. ఓకేనా? ఆప్షన్ చైన్ అనాలిసిస్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, కానీ చూస్తేనే మీకు ఏమవుతుందండి, నీట్గా అర్థమవుతుందండి.